నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన అజయ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అజయ ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. ఈ అజయ ఏకాదశి విశిష్టతను మనం పరిశీలిస్తే, సత్య హరిశ్చంద్రుడు గోచార శని ప్రభావం వల్ల రాజ్యాన్ని, బంధువులని అన్నిటినీ విడిచిపెట్టి కాటి కాపరిగా జీవిస్తున్న తరుణంలో సత్య హరిశ్చంద్రుడి దగ్గరికి గౌతమ మహర్షి వచ్చి, శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అతి త్వరలో నీకున్నటువంటి కష్టాల నుంచి బయటపడవచ్చని వివరిస్తాడు. అంతట సత్య హరిశ్చంద్రుడు శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని భవిష్య పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పినట్లుగా వివరించడం జరిగింది. ఏకాదశి వ్రతం అంటే ముందుగా ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ పుష్పాంజలి శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించాలి. పగలు ఉపవాసం ఉండి విష్ణునామస్మరణ చేస్తూ, రాత్రికి జాగరణ చేస్తూ, విష్ణు స్తోత్రాలు పఠిస్తూ, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనాన్ని స్వీకరిస్తే ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. సత్యహరిశ్చంద్రుడు అజయ ఏకాదశి రోజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోల్పోయిన తన రాజ్యాన్ని, బంధువులని, సమస్త సంపదలను తిరిగి పొందాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే అజయ ఏకాదశి రోజు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానం ఏంటంటే, దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేయటం వీలు కాని పక్షంలో గృహంలోనే గంగాజలం స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే పసుపు కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తిని పూజించే సమయంలో అజయ ఏకాదశి రోజు పసుపు రంగు పుష్పాలతో విష్ణువుని పూజించాలి. అలా పూజిస్తే విష్ణువు తొందరగా ప్రసన్నుడవుతాడు. కాబట్టి పసుపచ్చటి చామంతి పూలతో శ్రీమన్నారాయణమూర్తిని పూజించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే విష్ణు ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, విష్ణు ఆలయంలో ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేయటం, విష్ణు ఆలయంలో భక్తులకి ప్రసాద వితరణ చేయటం, ఇలాంటివి చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అని ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన గ్రంథంలో చెప్పినట్లుగా విష్ణువు ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అజయ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే అజయ ఏకాదశి సందర్భంగా విష్ణు పూజ చేసిన తర్వాత విష్ణుమూర్తి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహానికి తెచ్చుకొని ఆ చిత్రపటాన్ని గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని రకాలైనటువంటి శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడి విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అజయ ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రులు కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. లక్ష్మి అంటే డబ్బుల తల్లి మాత్రమే కాదు, మోక్షపు తల్లి కూడా ఆ తల్లి. ఇది తెలియాలి, ఇది గ్రహించాలి. లేకపోతే మేమందరం మోక్షం కోరుకునే వాళ్ళం కనుక లక్ష్మీదేవిని పూజించక్కర్లేదండి అనుకోవద్దు. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయేతద్దేవి పూరితం. అమ్మా, ఈ ప్రపంచంలో నీ రూపం తప్ప మరొకట్లేదు తల్లి. లోకంలో 2 రకాల స్వరూపాలు కనబడతాయి, సౌమ్య, అసౌమ్య. అంటే సౌమ్యమైన రూపములు గోచరిస్తాయి, అసౌమ్య తీవ్రమైన తీక్ష్ణమైన రూపములు గోచరిస్తాయి. ఈ 2 నీ రూపములే. ఈ 2 రూపములుగా ప్రపంచంలో వ్యాపించి ఉన్నాం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు వెన్నెల్లో ఉండే చల్లదనము అమ్మవారి రూపము,
అంతేకాదు సూర్యుల్లో ఉన్న ప్రచండత్వం కూడా అమ్మవారి రూపమే. రెండు లక్ష్మీ రూపాలు, ఇది తెలుసుకోవాలి. అక్కడ అది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి. అసౌమ్యము ప్రపంచానికి అవసరమే, సౌమ్యము ప్రపంచానికి అవసరమే. వర్షాకాలం వచ్చింది, వాన చిరుకులు సౌమ్యంగా కురుస్తుంటే కరువు వస్తుంది. జంఝామారుతలతో అద్భుతంగా వాన పడితేనే కదా పంటలు. కనుక సౌమ్యము అసౌమ్యము రెండూ ఉండాలండి లోకంలో, లేకపోతే జగత్తు నడవదు. సౌమ్యమే అమ్మ అనుకోవద్దు, అసౌమ్యం కూడా ఆవిడే. కొందరు లక్ష్మీదేవి అంటే చాలా మెత్తని తల్లి అనుకుంటారు, అవసరమైతే గట్టి తల్లి కూడా ఆవిడే. అందుకే శంఖచక్ర గదాహస్తే డోలాసుర భయంకరి మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంతేకాకుండా మహిషాసుర మర్దనం చేసిన తల్లికి మహాలక్ష్మి అని పేరండి సప్తశతి ప్రకారంగా. యుద్ధ విద్య కూడా ఆ తల్లి స్వరూపమే. విజయలక్ష్మి ఆవిడే, స్థైర్యలక్ష్మి ఆవిడే. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకు అమ్మవారంటే సౌమ్యమే కాదు, తీవ్రత్వం కూడా తల్లి స్వరూపమే. ఈ రెండు రూపములతో ప్రపంచమంతా నీ చేత నిండింపబడి ఉంది తల్లి. కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృత. యోగులు మాత్రమే చింతన చేసేటటువంటి పరమాత్మ యజ్ఞ శరీరుడు అయిన విష్ణువుని వక్షస్థలంలో చేరేవు అంటే నువ్వు తప్ప ఇంకెవరికి సాధ్యమవుతుంది తల్లి అన్నాడు. అంటే విష్ణువనగా యజ్ఞస్వరూపుడు. యజ్ఞము ద్వారా లభించే సంపద అంతా లక్ష్మీదేవి. ఇప్పుడు ఎంత చక్కగా తెలిసిపోయింది ఇక్కడ. అందుకు నారాయణుడు యజ్ఞో వై విష్ణు, యజ్ఞమూర్తి. యజ్ఞము యొక్క సంపద, యజ్ఞము వల్ల వచ్చే సంపద లక్ష్మీదేవి. ఇది లక్ష్మీనారాయణ తత్వం యజ్ఞపరంగా చూస్తున్నాం. త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ త్వయేదానిం సమేధితం. తల్లి నువ్వు విడిచిపెడితే ఈ లోకమంతా నష్టమైపోతుంది అన్నాడు. ఈ మాట ఇంద్రుడు మరొక తోస్తూ చెప్తాడు. త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం. అమ్మా నువ్వు లేకపోతే ఈ జగత్తు చచ్చిన దానితో సమానము అన్నాడు. ఇది ఎలాంటిదో తెలుసా? చెరకులో రసం ఉంటుంది, ఉంటేనే నవనవలాడుతుంటుంది చెరకు. ఆ రసం తీసేస్తే పిప్పే. అలాగే ప్రపంచమంతా నవనవలాడుతూ ఉందంటే లోపల రసం ప్రవహిస్తోంది. ఆ రసం తీసేస్తే ప్రపంచం నీరసం, సత్వము లేదు, పీల్చి పిప్పి చేయబడుతుంది. కనుక ప్రపంచంలో ఏ చైతన్య రసము ప్రవహించిందో చైతన్య రసం లక్ష్మి. ఆవిడ కానీ ఆ రసాన్ని తీసివేస్తే ప్రపంచం మృతతుల్యం. అందుకే కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు అన్నాడు అగస్త్య మహర్షి కొల్హాపురి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తాం. సరసము ప్రేమ ఇవన్నీ దివ్య శబ్దాలు, అవి అమ్మవారి రూపాలు. అందుకే సరసమే లక్ష్మి. అందుకే రంజని రమణి రస్య చిదేక రసరూపిణి, అదే తల్లి యొక్క స్వరూపము. తల్లి నువ్వు లేకపోతే జగత్తు చచ్చిన దానితో సమానము. అంతేకాదు నీ దయ ఉంటే ఏమి లభిస్తాయో చెప్తున్నాడు. దారాహ పుత్రాహ తథాగార సుహృద్ధాన్య ధనాధికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ రుణ. నువ్వు కడకంటి చూపులు చూస్తే వాడికి మంచి భార్య లభిస్తుంది, మంచి పుత్రులు లభిస్తారు, ఇల్లు లభిస్తుంది, స్నేహితులు లభిస్తారు. అంటే సంపదలు ఎన్ని రూపాలతో ఉంటాయో చూడండి. కొందరు డబ్బొక్కడు చాలు అనుకుని వీళ్ళందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళందరూ సంపదలే. ఇది తెలుసుకోవాలి. భార్య ఒక సంపద, పుత్రులు సంపద, గృహము సంపద, సుహృత్తులు సంపద, స్నేహితులు గొప్ప సంపద అన్నిటికంటే. కనుక ఒక సంపద లేదని ఏడవడం కాదు, ఈ సంపదల్లో ఏమున్నా సంపదలు ఉన్నట్టే. ధనాధికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ రుణ. ఇంకో గట్టి సంపద ఉందిటండి అమ్మవారి దైవల్లో వచ్చేది. అది శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయ సుఖం. ఇది చాలా విశేషమైన మాట. శరీరారోగ్యం ఒకటి, శత్రునాశనం ఒకటి. ఎందుకంటే ప్రతివాడు కోరుకోవలసిన కోరిక, కోరుకుంటే తప్పులేని కోరికలు కొన్ని ఉన్నాయి. ప్రతివాడు అడగచ్చండి, ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఒకటి లోటు లేని ఐశ్వర్యం, రెండవది ఆరోగ్యం, మూడవది అపకీర్తి లేకుండా ఉండడం, నాలుగవది శత్రుబాధ లేకుండా ఉండడం. నాలుగు చాలా ప్రధానం. ఒకటి ఐశ్వర్యం, లేదా ఇంకా చెప్పాలంటే ఒకటి ఆరోగ్యం, రెండవది ఐశ్వర్యం, మూడవది అపకీర్తి లేకుండా ఉండడం. సత్కీర్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముందు అపకీర్తి లేకుండా ఉండాలి. అవమానం మరణంతో సమానం. ఇక ఆ తర్వాతది శత్రుబాధ లేకుండా ఉండి. ఎన్ని ఉన్నా శత్రువు ఉన్నాడు అనుకోండి, రోజు మన గుండెలో బల్లెంతో తిరిగి గుచ్చుకుని నడుస్తున్నట్టే, పక్కలో బల్లె ఉంటారు, అంత వేదన ఉంటుంది. ఈ నాలుగు అడగచ్చు భగవంతుడిని. గుర్తుపెట్టుకోండి, నాలుగు అమ్మవారి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వారికి ఇవి లభిస్తాయి. అందుకే శరీరారోగ్యం ఐశ్వర్యం హరిపక్షక్షయ సుఖం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషాణం న దుర్లభం. నీ చూపులు ఎవరిపై సోకుతాయో వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇవి దుర్లభము కావు, అంటే తప్పకుండా లభించి తీరుతాయి. ఇంకేం కావాలండి? ఇప్పుడు ఈ స్తోత్రం విడిచిపెట్టకుండా చేసుకోవాలనిపిస్తుంది కదా.
త్వం మాతా సర్వలోకానాం, ఈ స్పృహ ఉండాలండి. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత త్వయి తద్విష్ణునా చాంబా జగద్వ్యాప్తం చరాచరం. కోరికలు చెప్పగానే ఉబలాటం పెరిగి చప్పట్లు కొట్టాం. కానీ అమ్మవారి స్వరూపం చెప్తున్నారు. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత. తల్లి నువ్వు అమ్మవు, ఆయన తండ్రి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలండి. ఎవరికి? సర్వలోకాన అందరికీ తల్లావిడ, తండ్రి ఆయన. ఈ రెండూ తెలిసిన వాడికి దిగులు ఉండదుట. మరి నేను దిగులు పడుతున్నానంటే తెలియలేదని అర్థం. ఈ రెండూ తెలిసిన వాడికి దిగులు ఉండదు. ఎందుకంటే అమ్మా నాన్న ఇంట్లో ఉంటే పిల్లలకి బెంగ ఉండదు. అమ్మా నాన్న ఇద్దరు పోతే పిల్లలకు ఒక్కసారి పెద్దరికం వచ్చేస్తుందండి, బరువులు పెరుగుతాయి. అమ్మా నాన్న ఉంటే ఇంట్లో పిల్లలు ఏదో తెలియని నిశ్చింతతో ఉంటారు. వీడు ఎంత పెద్దవాడవని. తల్లిదండ్రులు వృద్ధులైనా పెద్దవాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నారంటూ ధైర్యం ఉంటుంది. ఆ పెద్దవాళ్ళ మీద వీడు ఆధారపడ్డ వయస్సులో అసలు ధైర్యం అంతా వాళ్లే. చిన్నపిల్లవాడు రేపు ఎలాగ నాకు సంపాదన, రేపు తిండి ఎలాగా అని దిగులు పడ్డా, అవునా లేదా? వాడి పని హాయిగా ఆడుకోవడం, పాడుకోవడం, తల్లిదండ్రులు చెప్పింది వినడం, చక్కగా చదువుకోవడం, అంతే. వీడు బతుకేమిటనే దిగులు వీడిది కాదు, వాళ్ళిద్దరిది. అందుకు ఎవరైతే లక్ష్మీనారాయణ భక్తులో వారు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎంత ఆనందంగా బ్రతుకుతారో అంత ఆనందంగా బ్రతుకుతారండి. తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు గమనించుకోరు, నాకేం భయం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అన్నమాచార్యుల వారు సంకీర్తనలు పాడుతూ ఉంటే సాళువ నరసింగరాయలు వారు పిలిపించారట. పిలిపించి ఏదో ఒక పాట పాడు అన్నారు. పాట పాడమంటే పాడడం తప్పు కాదు, చక్కగా పాడాడు. ఎవరి మీద? విష్ణువు మీద. ఇలాంటి పాట నా మీద కూడా రాయు అన్నాడు ఆయన. వెంటనే అన్నాడు, నీ మీద ఎవడు రాస్తాడు? విష్ణువుని కీర్తించిన నోటితో నిన్నెవడు కీర్తిస్తాడు? పో అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోండి. ఇక్కడ అమ్మవారి దైవల్ల వాక్కు వచ్చింది. అది లౌకికులను పొగిడితే ఏమవుతుంది? అందుకే రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు త్యాగయ్య. భగవంతుడిని నుతించాలి, జ్ఞానాన్ని చెప్పాలి, ధర్మాన్ని చెప్పాలి. అందుకు పలుకు ఎలా ఉండాలి? అన్నమయ్యకి తెలుసు. అందుకే నేటికి గుర్తున్నాడు మనకి. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపద జిహ్వ అన్నాడు. వెంటనే రాజు శిక్షించాడు, విష్ణువు రక్షించాడు. అంతే. ఇక్కడ రక్షించాక జరిగింది ఏమిటయ్యా అంటే కొందరు ఆయన దగ్గరికి వచ్చి అన్నట్ట, నువ్వు రాజక్కర్లేదంటావు, ఇది అక్కర్లేదంటావు, పాటలు పాడుకుంటే దేవుడు వచ్చేస్తాడు. భగవత్ సాధన చేస్తూ కూర్చుంటే సంపద ఎక్కడి నుంచి వస్తుందని. సాధన సంపదని ఇస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తప్పకుండా ఇస్తుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ శ్రీ మహాలక్ష్మే నమః. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. కృష్ణం వందే జగద్గురుం అన్న చందంగా గురువు సర్వలోకాల్ని కూడా శాసించేటువంటి అధికారం ఉంటుంది. గురువు యొక్క దృష్టి ఏ భక్తుని మీద ప్రసరించబడుతుందో ఆ శిష్యుడు దేదీప్యవంతమైనటువంటి లక్షణాలతో కొనియాడబడతాడు అని చెప్పేసి శాస్త్రం. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వద్ద శిష్యరికం చేసిన పద్మపాదుడు కూడాను గురువే నాకు దైవం అనేటువంటి గొప్ప చింతనతో, గొప్ప అభిప్రాయంతో అతడు ప్రతినిత్యం కూడా శంకరుని యొక్క పాదాలకు శరణాగతి కోరుకునేవాడు. ఒకానొక సమయంలో శంకర్ల వారు ఆ యొక్క నదీ తీరానికి వెళ్ళి అవతలి ఒడ్డు నుంచి యువతలకి నడిచిరా అన్నప్పుడు ఆ పద్మపాదుడు అలాగే నడిచి వచ్చాడు. అలా నడిచి వచ్చినప్పుడు ఆయన పాదాల కింద పద్మాలు వెలిసినాయి. అంటే నీటిలో మునిగిపోకుండా వచ్చాడు. ఇక్కడ ఎవరి దృష్టి బాగా పడ్డది అన్నమాట అతనిపైన? గురువు గారి యొక్క దృష్టి అద్వితీయంగా పనిచేసింది. అంటే గురువు అనేటువంటి వారు ఎక్కడ ఉన్నా సరే ఆ శిష్యుని పైన గనక మనసును కేంద్రీకరించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే చాలు, వారి జీవితం ధన్యమై తీరుతుంది. అనేకానేక వైజ్ఞానిక జ్ఞాన తత్వాలతో నిండి ఉంటుంది ఆ శిష్యుని హృదయం అని చెప్పేసి మనం ఇక్కడ భావించాలి. అందుకే గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడాను కృషి చేయాలి. ప్రతి వారికి కూడాను గురు పరంపరాతత్వం ఉండి తీరాలి. గురువు లేని విద్య పనికిరాదు. గురువు వద్ద శుశ్రూష చేసి
గురువు నుంచి విద్య అభ్యసించి జ్ఞానవంతులై సన్మార్గవంతులై దేశ భవిష్యత్తుకు చక్కటి రాజమార్గాన్ని ఏర్పరిచేటువంటి లక్షణాలతో జీవితాన్ని గడపాలి. అందుచేతనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు యొక్క ఆశీస్సులు ఉంటే చాలు, విజయం సిద్ధించి తీరుతుంది ప్రతి విషయంలో కూడా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. తిథి ఏకాదశి రాత్రి 1:39 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 4:42 వరకు. వర్జం తెల్లవారుజామున 5:20 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:01 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. మరల 3:11 నుంచి 4:01 వరకు. అమృతకాలం ఉదయం 6:23 నుంచి 8:02 వరకు. గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురువైకాదశి వ్రతం, అలాగే అజైకాదశి. గురువైకాదశి వ్రతం సందర్భంగా ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం కలగడంతో పాటు గురుగ్రహానుగ్రహ సిద్ధిరస్తు అనే భావనతో గురువుని పూజ చేయడం ద్వారా గురుగ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండడం ద్వారా అశ్వమేధయాగ ఫలం సిద్ధిస్తుంది. శ్రావణస్యాసి తేజైకా దశి పాప ప్రణాశిని. దీన్ని అజైకాదశి అంటారు. ఇదేం చేస్తుంది అంటే ఇది సుఖాన్ని కలుగజేస్తుంది, అశ్వమేధయాగ ఫలితాన్ని కూడా ఇస్తుంది ఆచరించిన వారికి. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. పూర్ణ అంటే తరిగిపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ ఆ నిండుతనం అలాగే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్క మహాత్ముడికి పెట్టినటువంటి అన్నం. ఎవడో పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే 100 యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు. ఏదో తినడానికి వస్తాడు ఆయన. ఆయన తిని తృప్తి పొంది త్రేంచి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా, చాలరా నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు. కాబట్టి 9 మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది. ఎక్కడికి పూర్ణత్వం? 1 పక్క 0 నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు.
ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం. ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చరించినట్టే ఆ స్థితిని పొందుతుంది. ఆ తోరాన్ని కట్టుకొని ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మీ వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతమనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి, ఎలా చేస్తారు? మీరు చేయలేరు. ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి. ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటి? దక్షిణం అంటే కుడి, వామ అంటే ఎడమ. ప్రదక్షిణం దోషం అంటే చీకటి, దోషం అంటే ఏదో తప్పు అని కాదు, దోషము అంటే చీకటి అని సంస్కృతంలో. ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం. అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట. అది పరమ పూజనీయమైన వస్తువు. దాని చుట్టూ తిరిగినంత మాత్రం చేత అది నీకు శక్తినిచ్చేయగలదు. అనుకుంటే మౌనంగా 3 మార్లు తిరుగుతారు. ఒక్క మారైనా చాలు. కల్పం ప్రకారం 3 మాటలు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎప్పుడూ కుడివైపే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే చుట్టూ తిరిగి రావాలి. ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపుకుంచి గుండ్రంగా తిరుగుతారు. దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాను అనుకోండి, నేను ఇలాగా కుడి చేతి వైపే ఉంటుంది నేను తిరుగుతున్నప్పుడు. కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు. అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడం వైపు నుంచి తీయకూడదు. మీరు ఎడం చేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి, దూష్యం అవుతుంది వెంటనే. అంటే అసలు పవిత్రత లేదు. వస్తువులన్నీ కుడివైపుకు ఉంచుకోవాలి. వ్రతం చేసేటప్పుడు అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి. మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడం చేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు. కాబట్టి ప్రదక్షిణం. ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా. తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది, కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు. అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దన్ అని వినపడడం కానీ, కలశ కదలడం కానీ, కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు. అంటే బహుమెల్లగా నడవాలి. ఆ నడిచేటప్పుడు 2 చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి. 3 మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి. ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు, ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం. ఏమైంది చారుమతి వృత్తాంతంలో? ఆమె ప్రదక్షిణం చేస్తోంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఆవిడ చేస్తోందని నమ్మి, ఆవిడ లక్ష్మీదేవి నాకు ఇలా చెప్పిందంటే అత్తమామలు ప్రోత్సహించారు, భర్త ప్రోత్సహించాడు, నువ్వు అలాగే చెయ్యన్నారు. ఆవిడ చెప్పిన మాట విని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు. వాళ్ళందరూ కూడా వచ్చారు వ్రతం చేసుకుంటామని. అందరూ కలిసి వ్రతం చేశారు. అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు. ఏమొచ్చిందప్పుడు? వాళ్ళకి ఆభరణములు అమరై. మీరు బాగా వింటూ ఉంటారు. ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు, రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు, మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరాయి. ఎందుకవి? ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుట కొరకు. ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి, అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది. ఇక్కడ బాహ్యంలో అందం పెంచడం ఒకెత్తు, ఆంతరమైన అందం పెరుగుతోంది. కాళ్ళకి మంజీరములు వచ్చాయి. కాళ్ళకి మంజీరములు వస్తే ఏమవుతుంది? ఆమె ఆ ఇంట లక్ష్మి. ఆమె నడిచి వెడుతోందనుకోండి, పాద మంజీరముల యొక్క ధ్వనులు వినపడాలి. పరమమంగళ ధ్వనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధ్వనులు కొన్ని వినపడతాయి. ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు. మొలకి వడ్డాణం పెట్టుకుంటారు. మేఖల అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి. కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన అని వర్ణిస్తారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిరుగంటలతో ఉండాలి వడ్డాణం. తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంటారు. అది మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్, పంచె జారిపోకుండా పైన పెట్టుకుంటారు. తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది, వడ్డాణం పెట్టుకుంటారు. వడ్డాణం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు, చిరుగంటలతో కూడుకుని ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
రాజు పాపులను సదా అణగదొక్కుతూ ఉండాలి. వీరిని శిక్షింపని రాజు పాపం పంచుకున్నట్లే. ప్రజలు చేసిన ధర్మం వలన కూడా రాజు పుణ్యం పంచుకుంటాడు. ఈ పానశాలలు మొదలైన వాటిని అణచి తర్వాత వాటి మీద ఆసక్తి పెంచుకుంటే అది ఐశ్వర్యనాశకమే. కామే ప్రసక్తక పురుషః కామే ప్రసక్తక పురుషః కిమకార్యం వివర్జయేత్ కిమకార్యం వివర్జయేత్. కామాశక్తి కలవాడు ఏ అకార్యాన్ని వదులుకుంటాడు. రాగానికి కామానికి వశుడైన వాడు మద్యం, మాంసం, పరుల ధనం, భార్య, ఇతరుల సంపదలు వీటినన్నిటినీ అపహరిస్తాడు. అలాగే శాస్త్రం ప్రవర్తింపజేస్తాడు. ఆపద్యేవతు యాచంతే ఆపద్యేవతు యాచంతే యేషాం నాస్తి పరిగ్రహః యేషాం నాస్తి పరిగ్రహః దాతవ్యం ధర్మతస్తేభ్యః దాతవ్యం ధర్మతస్తేభ్యః త్వనుక్రోశాద్ భయాన్నతు త్వనుక్రోశాద్ భయాన్నతు. ఎప్పుడూ చేయి చాచని వారు ఆపదలో యాచిస్తారు. అటువంటి వారిని కనిపెట్టి ధర్మాన్ని అనుసరించి దయతో దానం చెయ్యాలి, భయంతో కాదు. నీ రాష్ట్రంలో యాచకులు, దొంగలు లేకుందురుగాక. వీరిని ఖండించే వారే ఉందురుగాక. వారు ప్రాణులను రూపుమాపేవారు కారు. సర్వభూతాలను అనుగ్రహిస్తూ ప్రజలను వృద్ధిపరిచేవారే నీ రాష్ట్రంలో ఉందురుగాక. ప్రాణులను రూపుమాపేవారు కాదు. మహారాజా, బాగా ధనం పీల్చివేసే అధికారులను కూడా నీవు దండించాలి. ఎందుకంటే పన్నులు రాబట్టే అధికారులకు కూడా వీరు పీల్చేసే విద్య నేర్పుతారు. వ్యవసాయం, గోపోషణం, వర్తకం, ఇంకా ఏవైనా ఇటువంటి పనులు చాలామంది నిపుణుల చేత వేర్వేరు కర్మలు చేయించాలి. ఎవడైనా ఒకడే కృషి, గోరక్ష, వాణిజ్యాలన్నీ చేస్తుంటే వాడికి రాజకీయ భయం వల్ల కానీ, దొంగల భయం వల్ల కానీ ప్రాణ సంశయం కలగవచ్చు. దానివల్ల రాజుకు నింద కలుగుతుంది. ధనవంతులను నిత్యము అన్నపానాలతో, వస్త్రాలతో పూజిస్తూ ఉండాలి. తమరు నాతో పాటు ప్రజలను కూడా అనుగ్రహించాలని అంటూ ఉండాలి. ధనవంతులంటే రాజ్యంలో ముఖ్యాంగం. ధనికుడు సర్వభూతాలకు ఆయువు పట్టు ఉన్నతుడు, సందేహం లేదు. ప్రజ్ఞాశాలి, శూరుడు, ధనికుడు, ధార్మికుడు, తపస్వి, సత్యవాది, బుద్ధిమంతుడైనటువంటి రాజు ప్రజలను చక్కగా రక్షిస్తాడు. అందుచేత రాజా అన్ని ప్రాణుల యందు ప్రీతి కలిగి ఉండు. సత్యం, ఆర్జవం, అక్రోధం, క్రూరత లేకుండుట మొదలైన వీటిని రక్షించుకో. రాజు సత్యము, ఆర్జవము కలిగి మిత్రులను, కోశాన్ని, సేనలను గ్రహించి దండము, ధనము, మిత్రులను, భూమిని పొందుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేన. 89వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెబుతున్నాడు. తినదగిన పళ్ళు కాసే చెట్లను నీ దేశంలో నరికివేయరాదు. అలాగే బ్రాహ్మణుల మూల ఫలం ధర్మమే అని మేధావులు చెబుతారు. దాన్ని కూడా నరికివేయరాదు. బ్రాహ్మణులకు కాని దానినే ఇతరులు అనుభవించాలి. బ్రాహ్మణుని అపరాధం చేసి ఎవరు హరింపరాదు. విప్రశ్చేత్యాగ మాతిష్టేత్ విప్రశ్చేత్యాగ మాతిష్టేత్ ఆత్మార్తే వృత్తి కర్షితః ఆత్మార్తే వృత్తి కర్షితః పరికల్ప్యాస్య వృత్తి స్యాత్ పరికల్ప్యాస్య వృత్తి స్యాత్ సదారస్య నరాధిప సదారస్య నరాధిప. విప్రుడు బ్రతుకు తెరువు కోసం రాష్ట్రం విడిచిపోయే పరిస్థితి వస్తే రాజు అతన్ని సకుటుంబంగా జీవనోపాధి కల్పించాలి. అయినా అతడు వెళ్ళిపోతుంటే రాజు బ్రాహ్మణుల సభలోకి వెళ్ళి, మీరే ఇలా వెళ్ళిపోతే ఇక నేను ఎవరికై మర్యాదను పాటించాలి అనాలి. అయినా అతడు మానక, నీవు ఇప్పుడు నాకు ఉపాధి కల్పిస్తున్నావు కానీ పూర్వం చేయలేదుగా అంటే
అప్పుడు రాజు గతం మరిచిపోండి అని ప్రార్థించాలి. జనులు నిన్ను గురించి ఏమేమో చెప్పారు, కానీ నేను వారిని నమ్మను అనాలి రాజు. అలాగే అతడు భోగాలు కోరితే కల్పిస్తాను అనాలి. వృత్తి లేకుండా జీవిస్తాను అంటే అలాగే ఏర్పాటు చేస్తాను అనాలి. వ్యవసాయం, గోరక్షణ, వర్తకం అనేవి ప్రజలకు జీవనం కల్పిస్తాయి. వేద విద్య స్వర్గం కలిగిస్తుంది. అది ప్రాణులను ఆలోచింపజేస్తుంది. ఆ వేద విద్య పడిపోతూ ఉంటే దానికి శత్రువులైన దొంగలను వధించటానికి బ్రహ్మ క్షత్రియ జాతిని సృష్టించాడు. ధర్మరాజా, శత్రువులను జయించు, ప్రజలను రక్షించు, యజ్ఞాలతో దేవతలను పూజించు, వీరుడైన యుద్ధంలో పోరాడు. రక్షింపదగిన వారిని రక్షించే రాజే ఉత్తముడు. వారిని రక్షింపని రాజుతో ఏ ప్రయోజనం ఉండదు. లోకంలో అందరి హితం కోసం రాజు పోరాడాలి. అందుకే సేవకులను రాజు ఉపయోగించుకోవాలి. లోపలి వారి నుండి వెలుపలి వారిని, వెలుపలి వారి నుండి లోపలి వారిని, పరుల నుండి పరులను, తనవారి నుండి తనవారిని, ఇలా అందరినీ రక్షిస్తూ పరిపాలించు. రాజా, అన్ని వైపుల నుండి నిన్ను నీవు రక్షించుకుంటూ భూమిని పాలించు. అంతటికీ తన శరీరమే మూలమని విద్వాంసులు చెబుతారు. నాలో దోషమేమిటి? దేనివల్ల నాకు నాశనం కలగకుండా ఉంటుంది? ఎక్కడి నుండి నన్ను దోషం చేరుతుంది అని సదా ఆలోచించాలి. నిన్న తాను చేసిన దాన్ని ప్రజలు మెచ్చుకుంటారా లేదా అనే విషయం రహస్యచారుల ద్వారా తెలుసుకోవాలి. ప్రజలేమంటున్నారు అని. ప్రజల అభిప్రాయాన్ని రాజు అనుసరించాలి. పల్లెలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రజలు నీ ప్రవర్తనను తెలుసుకుంటున్నారా? ప్రశంసిస్తున్నారా? నీ కీర్తని ఇష్టపడుతున్నారా? అలాగే ధర్మజ్ఞులు, ధృతిమంతులు, పౌరులు, రాష్ట్రంలో నివసించేవారు, రాజ సేవకులు, మంత్రులు, మధ్యస్థులు అంతా నిన్ను ప్రశంసిస్తున్నారా? మధ్యస్థులు నిందిస్తున్నారా అనే తెలుసుకోవాలి. నిందించినా ప్రశంసించినా వారిని చక్కగా సత్కరించాలి. అందరికీ ఒకే విధంగా రుచి కల్పించడం ఎవరికీ శక్యం కాదు. ప్రజలందరిలో మిత్రులు, శత్రువులు, మధ్యస్థులు అని ఉంటారు అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఇలా అడిగాడు మళ్ళీ. భుజబలం, గుణాలు సమానంగా ఉన్న వారిలో ఒకడు అధికుడై మిగిలిన వారిని వశపరుచుకుంటాడు, అది ఎలా అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. కదిలేవి కదలనివి వాటిని తింటాయి, కూరలు ఉండేవి లేని వాటిని, విషసర్పాలు విషం లేని వాటిని తింటాయి. అలాగే బలవంతులు బలహీనులను పీడిస్తారు. ధర్మజ, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా మెలగాలి. శత్రువు నుండి రక్షించుకోవాలి. వీరు గద్దల వంటివారు. ఏమాత్రం ఆదమరిచిన నెత్తి మీద కొడతారు. నీ రాజ్యంలో వర్తకులు పన్ను కట్టుకోలేక బాధపడటం లేదు కదా? ఇష్టం వచ్చిన ధరలకు వస్తువులను అమ్మి అడవులలో దాక్కోవటం లేదు కదా? రాజభారంతో పాటు ఇతరుల భారం కూడా మోసేటువంటి రైతులు పీడితులై రాష్ట్రం వదిలి వెళ్ళిపోవటం లేదు కదా? యజ్ఞ శ్రాద్ధాదులతో ఇచ్చిన దానితో దేవతలు, పితృదేవతలు, మనుష్యులు, ఉరుగులు, రాక్షసులు, పక్షులు, పశువులు జీవిస్తూ ఉంటాయి. ఇది నీ రాష్ట్ర వృత్తి, రాజరక్షణ. దీని గురించి ఇంకా చెబుతాను అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్పాడు. ధర్మరాజా, బ్రహ్మవేత్రుల్లో ఉత్తముడై అంగీరస గోత్రుడైనటువంటి ఉదతత్యుడు, యువనాశ్వని కుమారుడైనటువంటి మాంధాతకు ప్రీతితో రాజధర్మాలు చెప్పాడు. మాంధాతకు ఇది చాలా అద్భుతమైనటువంటి మాంధాత. మాంధాత అంటే మన పురాతనుడు. ఆ బ్రహ్మవేత్త చెప్పినట్లుగా అన్ని ధర్మాలు నీకు చెబుతాను. ధర్మాయ రాజా భవతి, ధర్మాయ రాజా భవతి, నకామ కరణాయతు, మాందాత రీతి జానీహి, మాందాత రీతి జానీహి, రాజాలోకస్య రక్షిత, రాజాలోకస్య రక్షిత. మాందాత ధర్మం కోసమే రాజు ఉన్నాడు, కానీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి కాదు. రాజు లోకానికి రక్షకుడని తెలుసుకో.
రాజాచరతి చేద్ధర్మం రాజాచరతి చేద్ధర్మం దేవత్వాయైవ కల్పతే దేవత్వాయైవ కల్పతే సచేదధర్మం చరతి సచేదధర్మం చరతి నరకాయైవ గచ్చతి నరకాయైవ గచ్చతి. రాజు ధర్మం ఆచరిస్తే దేవత్వం పొందుతాడు, అధర్మం ఆచరిస్తే నరకానికి పోతాడు. ధర్మే తిష్టంతి భూతాని ధర్మే తిష్టంతి భూతాని ధర్మో రాజని తిష్టతి ధర్మో రాజని తిష్టతి తం రాజా సాధుయ శాస్తి తం రాజా సాధుయ శాస్తి సరాజా పృథివీ పతి సరాజా పృథివీ పతి. సర్వభూతాలు ధర్మం మీద నిలుస్తాయి, ధర్మం రాజు మీద నిలుస్తుంది. ఆ ధర్మాన్ని చక్కగా పాలించే రాజే భూమికి భర్త అవుతాడు. రాజు పరమధర్మాత్ముడైతే ధర్మం సంపదతో సమృద్ధి అవుతుంది. ధర్మం లేకపోతే దేవతలు కూడా నిందింపబడతారు. స్వధర్మంలో ప్రవర్తించే వారికి అర్థాలు సిద్ధిస్తాయి. అందువలనే లోకమంతా శుభం ఆచరిస్తుంది. ధర్మ ప్రవృత్తి కూలిపోతే అధర్మం విజృంభిస్తుంది. ఆ పాపం రాజు నివారించకపోతే అదే మహాభయం, రాత్రి బవళ్ళు కూడా పీడిస్తుంది. నాయనా, రాజు పాపాన్ని వారించకపోతే సజ్జనులకు ఒక వ్యవస్థ ఉండదు. పాపబలం పెరిగిపోతే భార్య లేదు, పశువులు లేవు, పొలం లేదు, ఇల్లు లేదు, ఇవేవి మనుష్యులకు లేకుండా పోతాయి. పాపం నివారింపబడకపోతే దేవతలకు మానవుల పూజలు తెలియవు. పితృదేవతలకు స్వాధాకారాలు ఉండవు, స్వాధాకారాలు. అతిథులకు పూజలు ఉండవు. రాజు పాపం నివారించకపోతే వ్రతశీలుడైన బ్రాహ్మణులు కూడా వేదాలు చదవరు, యజ్ఞాలు ఆచరింపరు. రాజు పాప నివారణ చేయనప్పుడు మానవుల మనస్సు ముసలి జంతువుల మనస్సులాగా కకావికాలం అంటే అవకతవకలవుతూ ఉంటాయి. ఇహపరలోకాలు రెంటిని స్వయంగా పరిశీలించి ఋషులు ఇతడు ధర్మం కాపాడుతాడు అని ఒక మహాభూతాన్ని సృష్టించారు. ఆ మహాభూతమే రాజు. ఎవనిలో ధర్మం విరాజిల్లుతుందో అతడు రాజు. పృథివీ మొదట అనుకున్నాం కదా, మొదటి రాజు ఎవరు? పృథివీ. ధర్మం ఎవనిలో లయించిపోతుందో వాడు వృషలుడు అంటారు దేవతలు. వృష అంటే భగవానుడైన ధర్ముడు. ధర్మాన్ని కనబడకుండా చేసేవాడు వృషలుడు అని దేవతలు అంటారు. అందుచేత ధర్మాన్ని వృద్ధిపరచాలి, వృషలుడు కాకూడదు. ధర్మం వృద్ధి పొందితే భూతాలన్నీ సదా వృద్ధి పొందుతాయి. ధర్మం తగ్గిపోతే అన్నీ తగ్గిపోతాయి. అందుచేత ధర్మలోపం రానీయరాదు. ధనాత్ స్రవతి ధర్మోకి ధనాత్ స్రవతి ధర్మోకి ధారణాద్వేతి నిశ్చయగా. ధనం నుండి ధర్మం పుడుతుంది. ధారణం చేయడం వల్ల కూడా ధర్మం అన్నారు. ఆ ధర్మం చేయరాని పనులు సీమను అంతం చేస్తుందని చెప్పబడింది. ప్రాణుల కళ్యాణం కోసమే బ్రహ్మ ధర్మాన్ని సృష్టించాడు. అందుచేత ప్రజానుగ్రహం కోసమే ధర్మం ప్రచారం చేయాలి, ప్రవర్తింపజేయాలి. అందుకే ధర్మం అన్నిటికంటే శ్రేష్టమైనదని చెబుతారు. ప్రజలకు మేలు చేస్తూ శాసించేవాడే రాజు. కామక్రోధాలు విడిచి ధర్మాన్నే పాలించు. రాజుకు మేలు చేసే వాటిలో ధర్మమే ఉత్తమం. ధర్మానికి బ్రాహ్మణుడు జన్మస్థానం. అందుచేత బ్రాహ్మణులను సదా పూజించాలి. మాంధాత మాత్సర్యం విడిచి బ్రాహ్మణులకు ఇష్టం కలిగించాలి. వారి ఇష్టాలను తీర్చకపోతే రాజుకు భయం కలుగుతుంది. మిత్రులు పెరగరు కదా, ఉన్న మిత్రులు కూడా శత్రువులు అవుతారు. చిన్నప్పటి నుంచి బలి బ్రాహ్మణులపై అసూయ పెంచుకున్నాడు కదా, అందుచేత అతనితో అగ్నిజ్వాలలాగా ప్రకాశించే సంపద తొలగిపోయింది. అతని నుండి తొలగిపోయిన సిరి దేవేంద్రుని చేరింది.
అప్పుడు బలి ఇంద్రునిలో లక్ష్మిని చూసి మనసులో పరితపించాడు. మాందాత, ఇది అసూయ లేదా అభిమానం యొక్క ఫలమని తెలుసుకో. నిన్ను ఆ జ్యోతి వదిలిపోకుండా చూసుకో. దర్పో నామ శ్రేయ పుత్రః జజ్ఞే ధర్మాదితి శృతి జజ్ఞే ధర్మాదితి శృతి తేన దేవాసురా రాజన్ తేన దేవాసురా రాజన్ నీతాసు బహవో వ్యయం నీతాసు బహవో వ్యయం. దర్పం అనేది అధనం వల్ల లక్ష్మికి పుట్టిన పుత్రుడని వేదం చెబుతుంది. దానితో చాలామంది దేవదానవులు నశించిపోయారు. ఎంతోమంది రాజఋషులు కూడా దర్పం వల్లనే నశించారు. దర్పాన్ని గెలిస్తే రాజు అవుతాడు, దర్పానికి ఓడిపోతే దాసుడు అవుతాడు. మాందాత, నీవు చిరకాలం సింహాసనం మీద ఉండాలనుకుంటే ఎన్నడూ అధర్మంతో కూడిన దర్పం రానియకు. మదించినవాడు, పొగరుబోతు, బాలుడు, పిచ్చివాడు వీరిని ఎన్నడూ సేవించకు. అలవాటుగా వారితో కలిసి ఉండే వారిని కూడా సేవించకు. శిక్ష పడిన మంత్రి నుండి, స్త్రీల నుండి, పర్వతాల నుండి, ఏనుగు, గుర్రం, పాము వీని నుండి దూరంగా ఉండాలి. ఒకవేళ నిరంతరము కలిసి ఉండవలసి వస్తే రాత్రివేళ వారి దగ్గర ఉండరాదు. త్యాగం లేకపోవటం, దురభిమానం, దంభం, క్రోధం విడిచిపెట్టాలి. వర్ణాలు కలగా పులగా అయిపోయినప్పుడు ఆయా కులాలలో పాపులు, రాక్షసులు, నపుంసకులు, అంగవైకల్యం కలవారు, బండ నాలుకలు కలవారు, మందబుద్ధులు పుడతారు. రాజు ఏమాత్రం ప్రమాదపడినా ఇంకా ఇటువంటి ఎన్నో రకాల వాళ్ళు పుడతారు. అందుచేత రాజు ప్రజాహితంలో విశేషంగా ప్రవర్తించాలి. క్షత్రియుడు ఏమాత్రం ప్రమాదపడినా మహాదోషం కలుగుతుంది. ప్రజా సంకరానికి కారకులైనటువంటి అధర్మపరులు పెరిగిపోతారు. శీతాకాలం కాకపోయినా చలి వేస్తుంది. శీతాకాలంలో చలి ఉండదు. అనావృష్టి, అతివృష్టి, రోగాలు ఇవన్నీ కూడా ప్రజలను పీడిస్తాయి. ధర్మ ప్రవర్తనలో రాజు ఏమరిపాటుతో ఉంటే తోకచుక్కలు, అరిష్టగ్రహాలు కనిపిస్తాయి. రాజ వినాశనాన్ని సూచించే ఉత్పాతాలు కనిపిస్తాయి. తనను తాను రక్షించుకోలేని రాజు ప్రజలను రక్షింపలేడు. ప్రజలు కూడా అతని రాజ్యం నుండి తొలగిపోతారు. తర్వాత రాజు నశిస్తాడు. ఒకడి చేత సొమ్మును ఇద్దరు కలిసి లాక్కుంటారు. ఇద్దరి సొమ్మును చాలామంది కలిసి లాక్కుంటారు. అదంతా రాజదోషమని చెబుతారు. ధర్మం విడిచి రాజు ప్రమాదపడితే ప్రజల్లో ఇది నాది అనే భావం ఎవరిలోనూ నిలవదు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. ఉతత్యుడు ఇలా చెబుతున్నాడు. మేఘుడు సకాలంలో వర్షించడం, రాజు ధర్మాన్ని చక్కగా నడిపించడం అనేదే మహాసంపద. ఇది ప్రజలను సుఖంగా నిలుపుతుంది. యో న జానాతి హర్తుం వా యో న జానాతి హర్తుం వా వస్త్రాణం రజకోమలం వస్త్రాణం రజకోమలం రక్తానాం వా శోధయితుం రక్తానాం వా శోధయితుం యథా నాస్తి తథైవ సహ యథా నాస్తి తథైవ సహ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.